కాదు సార్. భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది ప్రయాణికులు మా రైల్వేలో ప్రయాణం చేస్తున్నారు సార్. మొత్తం 8,000 స్టేషన్లు సార్. 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. మన భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్. 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ వార్డ్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1,200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్లు పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, కార్పొరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొడక్టివ్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచుల్లో ఇలా ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్గా వాళ్ళ యొక్క గమ్యానికి చేరుస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే గవర్నమెంట్కి ఇచ్చేది 66,000 కోట్ల రూపాయలు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్ళిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఉద్యోగాలని, ఇంటర్వ్యూలని, డెలివరీలని, హాస్పిటల్లని ఇలా ఎన్నో కోట్ల మంది ప్రయాణికుల అవసరాలు తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే డిపార్ట్మెంట్ ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతే పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాల చరిత్ర సార్ మాది. ఈజీగా తీసుకోకండి సార్. సారీ చెప్పాను సార్ సారీ.